రఘువంశంలో కనిపించని శ్రీరాముని వారసుల వివరాలు పద్మపురాణంలో కనిపిస్తాయి. పద్మపురాణం ప్రకారం అగ్నివర్ణుడి తర్వాత మరో 6 చక్రవర్తులు అయోధ్యను పరిపాలించారు. వారిలో మహాభారత యుద్ధం వరకు ఉన్న సూర్యవంశరాజు రాముడి వారసుల్లో ఒకరు బృహద్బలుడు. మహాభారత సమయానికి ఇతను దక్షిణ కోసల రాజ్యాన్ని పాలించాడు. శ్రీరాముడి తల్లి కౌసల్య, ఆమె రాజ్యమే కోసల. మహాభారత యుద్ధంలో ఈ బృహద్బలుడు కౌరవుల పక్షాన నిలబడ్డాడు. అభిమన్యుడి చేతిలో మరణించాడు. భీష్ముడు వేసిన లెక్కల ప్రకారం బృహద్బలుడు రథుడు మాత్రమే, అంటే గొప్ప వీరుడేం కాదు. ఆ తర్వాత కూడా అతని వారసులు పాలించారు. మహాభారతం తర్వాత శ్రీరాముడి వారసులు 24 మంది పాలించినట్టు చరిత్ర చెప్తుంది. మహాభారతం తర్వాత పాలించిన శ్రీరాముడి వారసుల్లో కాస్తో కూస్తో తెలిసిన పేరు సుమిత్రుడు. ఇతనే రఘువంశం రాజుల్లో చివరివాడని చెప్తారు. ఇతని తర్వాత రాముడి వారసుల పేర్లు చరిత్రలో పెద్దగా కనిపించలేదు.